మనం తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయములో ఉన్నాం మనం. అలాగే 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం తెలుసుకున్నాం లాస్ట్ వీక్. మీకు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా మనం తెలుసుకున్న విషయాలు, లేదా మనం ధ్యానించిన విషయాలు? ఏమా మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉన్నాయా? 5వ వచనం. 5వ వచనంలో ఏం చెప్పుకున్నాం మనం? 5వ వచనంలో ఏం మాట్లాడుకున్నాం గుర్తుందా ఎవరికైనా? 3 వచనాల వరకు 100 వచనాలు. 5వ వచనంలో ఏం చెప్పుకున్నాం మనం? చదవండి 5వ వచనం ఎవరైనా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక. మా తప్పులు లేకుండా జాగ్రత్తగా చదవాలి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం జాగ్రత్త చూసుకుని నేను చెప్పేది విని రాయి చదవాలి. చదువుతున్నారా? తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మా, చదవండి. ఎవరు? కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితృ ఆచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ వచనం గురించి చెప్పుకున్నాం. అంటే ఏంటి ఈ సందర్భం ఏంటి? ఇక్కడ మనకి పౌలు గారు ఏం చెప్తున్నారు? ఇక్కడ తిమోతి గారిని చూడాలని ఉందని చెప్పేసి ఉందంటారు ఆయన. ఎందుకని ఇంకా ఇదే ఆఖరి పత్రిక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక పౌలు గారు రాసిన పత్రిక లెటర్ లాస్ట్ లెటర్. ఇంకా ఆ పత్రిక రాసిన కొద్ది రోజులకి ఆయన చంపబడతారు పౌలు గారు. అందుకని తిమోతి గారితో ఉన్నటువంటి ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి తండ్రి కుమారుల సంబంధం. ఈయన ఆత్మీయ తండ్రి అయితే తిమోతి గారేమో ఆత్మీయ కుమారుడు. అందుకని ఆయన్ని చూడాలని చెప్పేసి పౌలు గారికి ఎంతో అపేక్ష, అంటే ఎంతో ఆశ కలిగి ఉన్నారట. అందుకే ఆ తిమోతి గారిలో ఉన్నటువంటి ఆ నిర్మలమైనటువంటి మనస్సాక్షి, అంటే నిర్మలమైన మనస్సాక్షి అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకి? ఏమంటే అంటే నిజానికి అది ఏంటంటే యథార్థమైనటువంటి క్రైస్తవత్వం, అంటే నిజమైన క్రైస్తవత్వం. ఈ రోజుల్లో మనలో నిజమైనటువంటి క్రైస్తవత్వం అనేది అసలు లేదు. మనం ఎలా ఉన్నామంటే మనం అంటే కొద్ది రోజుల వరకు గతంలో లేదు, అక్కడక్కడ కొంతమంది ఏమంటారంటే నామకార్థ క్రైస్తవులు అంటారు. నిజానికి నామకార్థ క్రైస్తవుల దశ కూడా మనం దాటిపోయి ఇప్పుడు ఎలా ఉన్నామంటే నటించే క్రైస్తవుల దశకు వచ్చాం. మనం నామకార్థ క్రైస్తవులు కాదు, ఇంకా కొద్దిగా అడ్వాన్స్ అయ్యాం. ఎలాగా? నటించే క్రైస్తవులు. సో అందుచేత అలా ఉన్నప్పుడు మనలో నిర్మలమైన మనసాక్షి ఉంటుందా? ఉండదు. అందుచేత ఒకసారి మనం చూద్దాం. ఒకసారి 9వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుందాం. తిమోతి గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. బట్ అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు అదండి. సో ఇక్కడ మనకి ఏంటంటే మనం బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక క్లారిటీతో చదువుతూ ఉండాలి ఇప్పుడు. ఎందుకనంటే ముందు మనం చదువుతుంది మనకు అర్థం అవ్వాలి ఫస్ట్. అది బయటికి వినపడేటప్పుడు వినపడే వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి, ఒక క్లారిటీగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. బైబిల్ చదివే వాళ్ళు ఎవరైనా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే.
సో ఇక మనం చూస్తే మరి మన క్రియలను బట్టి కాక అంటున్నారు. మన క్రియలను బట్టి కాక అంటే మన క్రియలను బట్టి కాక అంటే అర్థం ఏంటి? మన క్రియలను బట్టి కాక అంటే అర్థం ఏంటి? మనం చేసే పనులు అంటే మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు మనం ఏదైనా డబ్బు అంటే దేవుడికి అంటే మన భాషలో ఎక్కువ డబ్బులు ఎక్కువ కానికి ఇచ్చామనుకోండి, మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నేను కాబట్టి దేవుడికి చాలా ఎక్కువ కానుక ఇచ్చాను, ఎక్కువ ఆఫరింగ్ ఇచ్చాను, ఇంకా నా అంతటి లేడు అనేటువంటి మానసికమైన ఫీలింగ్ ఉంటుంది చాలామంది. ఇది ఎలా ఉంటుందంటే ఈ సోకాల్డ్ చర్చ్ ఇది సంఘాలకు వెళ్ళి క్రైస్తవుల్లో ఆ ఫీలింగ్ ఉంటుంది. ఏదో ఆ దశమ భాగం కానీ లేదా ఇంకోటి కానీ అది ఇచ్చేసి వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళ దృష్టిలో వాళ్ళ మనసులో అంటే నేను అవన్నీ గమనించాను కాబట్టి చెప్తున్నాను. అక్కడికి ఏదో దేవుడు ఏదో పేదోడు, నేను ఎత్తే కానీ దేవుడికి గడవదు అనేటువంటి ఫీలింగ్లో ఉండేటువంటి వాళ్ళే ఈనాడు ప్రపంచం చాలామంది సోకాల్ క్రిస్టియన్స్ అందరూ అలాంటున్నాయి. అయితే అటువంటి వాళ్ళందరూ ఎందులోకి వస్తారంటే ఇది క్రియలు. ఇక్కడ క్రియలు అంటే ఏంటంటే పౌలు గారి ఉద్దేశంలో ఏంటంటే ఆనాడు ముఖ్యంగా ఈ యూదుల్లో నుంచి క్రైస్తవులైన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మనం క్రైస్తవులంగా ఉండాలి అంటే లేదా క్రైస్తవ మార్గంలో ప్రవేశించాలంటే యూదుల ఆచారాలు ఏవైతే ఉన్నాయో, క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు చేయాలి, ఆ ఆచారాలను పాటించాలి. నిజానికి ఈనాడున్న మనం కూడా ఎలా ఉన్నామంటే ఇక్కడ ఈ దేశంలో ఉన్నప్పటికీ మన పేరుకి ఏదో అంటే వీళ్ళు మనల్ని ఏదో వెళ్ళేశారు కాబట్టి మనకి దేవుడు దొరికాడన్న ఆ ఒక్క విషయం తప్ప మిగతా ఆచారాలన్నీ కూడా మనం ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతరులు ఏవైతే పాటిస్తున్నారో అవన్నీ మనం పాటిస్తున్నాం. అప్పుడు ఆనాడు యూదుల నుంచి క్రైస్తవులు అవుతున్న లేదా యూద ఆచారాలు పాటిస్తూ క్రైస్తవులుగా ఉండాలనే వాళ్ళకి ఈనాడు అన్యుల్లో నుంచి మేము క్రైస్తవులు అయ్యాని చెప్పుకుని ఏదో గొప్పలు చెప్పుకుంటూ డప్పులు వాయించుకుంటూ మా అంత క్రైస్తవులు గొప్పలు లేడు అనుకుని మనకి ఎటువంటి తేడా లేదు. అంటే మనం ఒకసారి పరిశీలించుకుని మనకు అర్థమవుతాయి ఈ విషయాలు. అందుచేత ఈయన ఏమంటున్నారు? మన క్రియలను బట్టి కాక ఏమంటే క్రియలు మనం చెప్పుకున్న గతంలో ఏది గలతీయులకు రాసిన పత్రిక కూడా అదే. మన గతంలో బైబిల్ స్టడీకి సంబంధించిన బైబిల్ క్లాస్ సంబంధించి గలతీయులకు రాసిన పత్రిక చెప్పుకున్నాం. ఆ గలతీయులకు రాసిన పత్రికలు ఎలా ఉంటుందంటే ఆ గలతీలో ఉన్నటువంటి సంఘస్థుల పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యూదులు కొత్తగా అన్యుల నుంచి క్రైస్తవులు వచ్చిన వాళ్ళు ఇచ్చేటువంటి కండిషన్స్ షరతులు ఏంటంటే వాళ్ళ క్రైస్తవులుగా మారాలంటే ముందు ఏం చేయాలంటే వాళ్ళు యూదుల యొక్క ఆచారాలన్నీ చేయాలంట, యూదుల యొక్క పనులన్నీ వాళ్ళ సిద్ధాంతాలన్నీ కూడా పాటించాలంట, అలా చేయాలంటారు. కానీ మరి పౌలు గారు ఏమంటారంటే ఎప్పుడైతే మనం పాపులు అని చెప్పేసి మనం యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మనం ఒప్పుకొని పశ్చాత్తాపం పొందుతామో అప్పుడు దేవుడు మనకి ఏమిస్తున్నారు? ఆయన పిల్లలు అయ్యేటువంటి అధికారాన్ని ఇస్తారు, లేదా మనకు మారుమనసును అనుగ్రహిస్తున్నారు, లేదా నూతన జన్మను అనుగ్రహిస్తున్నారు. అదే మనం చేయాల్సిన పని తప్ప మరలా మనం ధర్మశాస్త్రంలోకి వెళ్ళి ఏమంటే ఆ ఆచారాలు ఈ పద్ధతులు పాటించేలా ఉంటే ఇంత దేవుడు యేసుక్రీస్తు రూపంలో భూమి మీదకి వచ్చి మన కోసం బలైపోవడంలో ఏమైనా అర్థం ఉంటుంది? అదే అనమాట. అందుకని ఏమంటున్నారు పౌలు గారు? మన క్రియలను బట్టి కాక ఏమంటే తన స్వకీయ సంకల్పమును బట్టి ఏంటంట స్వకీయ సంకల్పం, తన స్వకీయ సంకల్పమును బట్టి అంటే ఏంటి? దేవునికి మన ఎడల ఆయనకంటూ ఒక స్వంత సంకల్పం ఉందంట. స్వంత సంకల్పం అకార్డింగ్ టు హిజ్ ఓన్ పర్పస్ అండ్ గ్రేస్ అన్నారు ఇంగ్లీష్లో. అకార్డింగ్ టు హిజ్ ఓన్ పర్పస్ అండ్ గ్రేస్ అంటే మన ఎడల అంటే ఆనాడు ఉన్నటువంటి ఆదిమ సంఘం ఎడలు కానీ లేదా ఈనాడు ఉన్నటువంటి ఏదో క్రైస్తవులు చెప్పుకుంటున్నటువంటి మన ఎడలు కానీ ఆయనకంటూ ఒక
స్వకీయ సంకల్పం అనేటువంటిది ఉన్నది అనే విషయం మనకు ఎలా అర్థమవుతుందంటే ఒకసారి మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనములు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. అది సంకల్పం అంట. ఏమండి? ఆ సంకల్పం ఎప్పుడుందంట? జగత్తు పునాది వేయబడక మునుపట. అర్థం ఏంటి? అసలు ఈ సృష్టి జరగకముందు దేవుడికి ఒక ప్లాన్ ఉందంట. ఈ సృష్టి మనకి ఇప్పుడు కంటికి కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇది ఏమి లేనప్పుడే దేవుడికంట ఇప్పుడు భూమి మీదకి మనుషులుగా మనం పుట్టుకొస్తున్నాం కదా, ఇప్పుడు మన మనుషులే కదా, మన అందరి ఏళ్ళ ఆయన ముందే అంటే కొన్ని మరి ఎన్ని వేల సంవత్సరాలు తెలియదు, లేదా ఎన్ని లక్షల సంవత్సరాలు తెలియదు, ఆ ముందే ఆయనకి ఏముందంట? సంకల్పం ఉందంట. అంటే ఏముంటారు ఇక్కడ మనకి? ఆయనకంటూ ఓన్ పర్పస్ ఉంది, లేదా పర్పస్ ఉంది. దాన్ని ఏమంటారు? స్వకీయ సంకల్పము. ఈ స్వకీయ సంకల్పం ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ దేవుడికి భూమి మీదకి వస్తున్న మనం ఇప్పుడు మనం కావాలని మనకు మనం అనుకుని పుడుతున్నావా? కాదు. కానీ ఎంత విచిత్రం ఎలా ఉందంటే అసలు మనం ఎలా పుడుతున్నాం, మనల్ని ఎవరు పంపిస్తున్నారో మనకు అనవసరం. కానీ పుట్టిన తర్వాత మన ఇష్టం వచ్చి బతుకుతూ ఉంటాం. అవునా కదా? దేవుడు అంటే మనకి ఏదో అమ్మా నాన్న ఏ దేవుడు నమ్ముకుంటే ఆ దేవుడు. ఇదే ఆచారం కొన్ని వేల సంవత్సరాలు ఏ కుటుంబాల్లోనే. అంతేగాని స్వతహాగా ఈయన దేవుడా కాదా, లేదు ఈయన ఎంతవరకు దేవుడు, ఈయన నేను ఎందుకు నమ్ముకోవాలి అనేటువంటి క్వశ్చన్స్ మన చచ్చేంత వరకు కూడా మనం రాలేము మన మనసులోకి. ఎందుకని అంటే మన ఆలోచన ఏంటంటే మా జీవితంలో దేవుడికి ఇన్వాల్వ్మెంట్ ఏముంది? నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం వచ్చింది, జీతం వస్తుంది, వెళ్ళిపోతుంది హ్యాపీగా లైఫ్. లేదా కొంతమంది మహానుభావులు చెప్తారు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఏమంటారు, నీకు కష్టం వచ్చిందా ప్రార్థన చేస్తున్నారు. అంతవరకే దేవుడు. అదే మన ఆలోచన. కానీ నిజానికి దేవుడు మన దృష్టిలో ఆయన అలా లేరు. ఆయన ఏంటంటే ఆయనకంటూ ఏముందంటే మన ఎలా స్వకీయ సంకల్పం ఉందంటే. మనకైతే దేవుడు అంటే ఏమీ లేదు, కానీ దేవునికి ఏముందంట? స్వకీయ సంకల్పం ఉందంట. ఆ సంకల్పం ఎప్పుడు ఉందంట? అసలు ఇది ఏమీ లేనప్పుడు ఉందంట. ఈ విశ్వం అనేటువంటిది ఎగ్జిస్టెన్స్లోకి రాకముందు ఉందంట. అందుకని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడికి మన ఎడల సంకల్పం ఉంది. అలాగని దేవుడు ఎన్నడూ కూడా ఏనాడు కూడా ఏ మనిషిని కూడా బలవంతంగా తన దగ్గరికి రప్పించుకోడు. అంటే ఆయనకి మన ఎడల సంకల్పం ఉంది, కానీ అట్ ద సేమ్ టైం ఆయన మనకి ఏమి ఇచ్చారంటే స్వాతంత్రం ఇచ్చారు, ఫ్రీడమ్ ఇచ్చారు. అంటే ఆయనకి మన ఎడల సంకల్పం ఉన్నది మాత్రమే మళ్ళీ బలవంతంగా ఆయన దగ్గర రప్పించుకోవట్లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి ఏం చేయాలి? మనకు మనంగానే ఆయన దగ్గరికి రావాలి. అలాగనే మన ఎడల ఆయన సంకల్పం. అది దేవునికి ఉన్నటువంటి గొప్ప తత్వం. అది ఆయనకు ఉన్నటువంటి గొప్ప క్యారెక్టర్ అనే విషయం మనకి ఇక్కడ అర్థం అవ్వాలి, అర్థం చేసుకోవడం ప్రయత్నించాలి. ఇంకోటి ఏంటంటే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనం ఎలా ఉండాలని కోరుకుంటారంటే ఆయనతోటి సహవాసం కలిగి జీవించాలని ఎప్పుడు మన ఎడల దేవుడు యొక్క కోరిక అదేనంట. ఇప్పుడు ముసలి వాళ్ళు అయిపోతే తల్లిదండ్రులు వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర ఉండాలనుకుంటారు. అనుకుంటారా? పిల్లల మీద ప్రేమ ఉంది. కానీ పిల్లలకి అసలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ విధానాల్లో తల్లిదండ్రుల మీద ఏమైనా ఉంటుందో పిల్లలకి అసలే. కానీ తల్లిదండ్రులకి ఏముంటుంది? అయ్యో మా పిల్లలు మా దగ్గర ఉంటే బాగుండు అని ఆ ముసలితనంలో ఒక రకమైన ఆ ఎఫెక్షన్, ఆ బాధ, ఆ ప్రేమ ఎలా ఏదైతే ఉందో అలాంటిది దాంతో పోలిస్తే
కోట్ల రెట్లు దేవుడికి మన ఎడల అలా ఉంటుందంట. కానీ మనం ఏం చేస్తాం? ఎప్పుడు ఎన్నడు ఏనాడు మనం దేవుడిని పట్టించుకోం. అదే ఉద్దేశంతో పౌలు గారు ఈ మాట మాట్లాడతారు, తిమోతి గారితో రాస్తారు. ఏమంటున్నారండి? ఆయన యొక్క తన స్వకీయ సంకల్పమును బట్టి, అంటే దేవుడికి మన ఎడల ఏముంది? స్వకీయ సొంత ప్లాన్, ఒక ఓన్ ప్లాన్ అనేది ఉంది. అది ఆనాడున్న ఆదిమ సంఘం విషయంలో ఉంది, లేదా ఆదాం గారి దగ్గర నుంచి ఉంది, ఆదాం గారి వచ్చినప్పుడు ఉంది, ఈనాడున్న మన ఎడలో కూడా అదే దేవుని యొక్క ఉద్దేశం. అది అందుచేత మరి ఇక్కడ మనం చూస్తే అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. ఈ సంకల్పం ఎప్పుడు అనుగ్రహింపబడిందంట? అనాది కాలముననే. ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక వెర్షన్లో చూస్తే మనకి ఏముంటుందంటే, హీ డిడ్ దిస్ నాట్ బికాజ్ వీ డిజర్వ్డ్ ఇట్, బట్ బికాజ్ దట్ వాజ్ హిస్ ప్లాన్ లాంగ్ బిఫోర్ ద వరల్డ్ బిగ్యాన్ అని చెప్పేసి ఉంది ఒక చోట, ఒక వెర్షన్లో. ఏముందంటే, హీ డిడ్ దిస్ అంటే ఆ సంకల్పాన్ని ఆయన కలిగి ఉన్నారు. నాట్ బికాజ్ వీ డిజర్వ్డ్ ఇట్, అంటే ఆయన కలిగి ఉన్న సంకల్పానికి మనం యోగ్యులు అని కాదు ఇక్కడ. అంతేనా? మనకి అటువంటి యోగ్యత ఏమైనా ఉందా అసలు? మనకి స్టిల్ ఇప్పటికీ లేదు మనకి యోగ్యత, ఉండదు కూడా నాకు తెలిసి. బట్ బికాజ్ దట్ వాజ్ హిజ్ ప్లాన్ లాంగ్ బిఫోర్ ద వరల్డ్ బిగాన్. అంటే ఈ ప్లాన్ ఎప్పటి నుంచి ఉందంట? ఈ విశ్వం అనేది కలగక ముందు నుంచి దేవుడికి మన ఎడలో ప్లాన్ ఉందంట. కానీ మనకి దేవుడు తప్ప మిగతా వేటి గురించి బోల్డని ప్లాన్లు ఉంటాయి. మన వేడలేమో దేవుడికి ప్లాన్ ఉంది, మనకు మాత్రం దేవుడు తప్ప మన జీవితంలో ఇంక మిగతా వాటి గురించి ప్లాన్స్ ఉంటాయి. అందుచేత ఇక్కడ మనం చూస్తే మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మనం అర్థం చేసుకోవడం ప్రయత్నించాలి. అక్కడ అదేంటంటే, మరి ఆదాం గారి ద్వారా, మరి ఆదాం గారు నుంచి, లేదా ఆదాం గారు అవ్వం గారి ద్వారా వాళ్ళ మాట వినకపోవడం వల్ల పతనావస్థ అనేది మొదలైందనే విషయం మనకు తెలుసు ప్రారంభం. ఆ విషయం దేవుడికి కూడా ముందే తెలుసు. అంటే దేవుడికి భవిష్యత్తు తెలియదా? ఆదాం అవ్వం గారిని సృష్టిస్తాను, తర్వాత నా మాట వినరు, ఇది ఇలా జరిగిపోద్ది, ఇలాగే అయిపోద్ది, తర్వాత ఈ లోకం ఎలా నాశనం అయిపోద్దో కూడా ముందే దేవుడికి తెలుసు కదా. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఎరిగిన వాళ్ళు ఎవరు? దేవుడు ఒక్కడే, ఇంకెవరు లేరు. మరి అలాంటి సందర్భంలో మరి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? వీళ్ళు ఎలాగో పతనం అయిపోతారు, నెక్స్ట్ ఏం చేయాలి? ఎప్పుడైనా వీళ్ళని మరలా నేను ఏం చేయాలి? సరిచేయాలి. ఆ ఉద్దేశంలో భాగంగా ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ మరి ఒకసారి మనం గమనిస్తే చూడండి, ఒకసారి ఆదికాండం 3:15 చూడండి ఒకసారి. ఆదికాండం 3:15 చూడండి ఒకసారి. 15 అదండి, అది చాలా చూసారా. అంటే వీళ్ళు ఎదురు తిరగడం వల్ల నీకును స్త్రీకి, నీకు అంటే ఇక్కడ అర్థం ఎవరో? సాతాను. మళ్ళీ బాగునుకోకుండా, అంటే ఈ సాతానికి మనకి ఏమైపోయింది? వైరం. ఆ వైరం ఎవరో? మనం తెచ్చుకున్నదే. అందుచేత ఏమవుతుంది ఇక్కడ మనకి? మరి వైరంలోకి వెళ్ళిపోయిన మనం దేవుని కాకుండా పోతామని చెప్పేసి ఆయనకి మన ఎడల ఈ అనాది సంకల్పం అనేది ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25-26 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 25-26 వచనాలు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25-26. అద్వితీయ జ్ఞానమును యేసు ద్వారా
ఇక్కడ ఏంటంటే మర్మము అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారి రూపంలో భూమి మీదకి రావడం. ఆ రావడం కూడా ఎందుకు? ఆదాము గారి ద్వారా ఏదైతే మనం పోగొట్టుకున్నామో, ఆత్మీయ మరణ స్థితిలోకి వెళ్ళిపోయాము, తిరిగి మరలా మనల్ని జన్మింప చేయడానికి, ఎలాగా బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమం ద్వారా జన్మింప చేయడానికి సాక్షాత్ దేవుడు ఏం చేశారు? యేసుక్రీస్తు అనేటువంటి పేరు కలిగి భూమి మీదకి వచ్చారు అనేటువంటిది ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశం ఆ మాటల్లో. ఏమంటే అయితే ఇది మనకి యేసుక్రీస్తు వారి ద్వారా భూమి మీద నెరవేరింది అనే విషయం మనకి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అపోస్తులు కూడా అదే చెప్పారు. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 2:23 చూడండి. అపోస్తుల కార్యములు 2:23. సో ఇక్కడ అక్కడ చూడండి, అక్కడ కూడా చూసారు దేవుని సంకల్పం అన్నారు. చూసారా? ఆ సంకల్పం ఏంటంట? దేవుడే మనిషి రూపంలో వస్తే ఆయన ఏం చేశారంటే వాళ్ళు దుష్టులు చేతికిచ్చి సిలువేయించారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ దేవుని సంకల్పం అనేది ఉంది. దేవుని సంకల్పం అనేది మన ఎడల ఉన్నది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు మనల్ని వదిలేయలేదు అనే విషయం మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. దేవుడు మనల్ని వదిలేయలేదు కాబట్టి 2000 సంవత్సరాల కింద వచ్చారు కాబట్టి మనకు దేవుడు అంటే ఏంటో తెలుసు. దేవుని ద్వారా తెలిసింది, అంటే యేసుక్రీస్తు వారి ద్వారా తెలిసింది, అపోస్తుల ద్వారా తెలిసింది. ఇది బాగానే ఉంది. కానీ అంటే దేవుడు మనల్ని వదిలేలేదు. కానీ మనం మాత్రం ఏం చేస్తామంటే మనం ఎల్లప్పుడూ దేవుడిని వదిలేసి బతుకుతున్నాం. కానీ మన ఫీలింగ్ ఏంటంటే మేము ఎంతో భక్తిగా ఉన్నాం అనే ఫీలింగ్ తోటి ఉంటున్నాం మనకి. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే మరి దేవుడు మన ఎడల ఎంతో సంకల్పాన్ని కలిగి ఆయన ఉన్నారనే విషయం మనకు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మార్క్ గారు రాసిన సువార్త 10:45. మార్క్ గారు రాసిన సువార్త 10:45. ఇది దేవుని సంకల్పం. మనిషి కుమారుడు అంటే ఎవరు? దేవుడు మనిషి రూపంలో వచ్చారు. ఏం చేశారంట? పెద్ద సింహాసనం వేసుకుని అది చేయించుకున్నారా? ఏమంటున్నారు ఆయన అక్కడ? పరిచారము చేయడానికి, చేయించుకోవడం కాదంట. దేవుడే పరిచారం చేయడానికి వచ్చారంటే మరి మనుషులు ఏమవ్వాలో నాకు అర్థం అవ్వట్లేదు. భక్తులుగా, సేవకులుగా, ఇంకా రకరకాలుగా చలామణి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఏమంటే అంత విచిత్రంగా ఉంది పరిస్థితి. సో అందుచేత మరి ఇది దేవుడు ఈ సర్వమానవాళిని అంటే మనల్ని రక్షించడంలో ఇది ఒక అనాది సంకల్పం అనే విషయం మనకి అర్థం అవ్వాలి. ఆ సంకల్పంలో భాగంగా ప్రారంభంలో ఏం చేశారు? ఒక జనాంగాన్ని ఆయన ఎన్నుకున్నారు. ఎవరా జనాంగం చెప్పండి? ఆ జనాంగం ద్వారా మిగతా లోకాలంతటిని కూడా రక్షించాలి లేదా కాపాడాలి. ఎవరమ్మా? ఒకసారి చూద్దాం. మనం నిర్గమకాండము 19వ అధ్యాయం 5-6 వచనాలు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5-6 వచనాలు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు. చూసారు దేవుడి యొక్క సంకల్పాన్ని అక్కడ ఆనాడు పాత నిబంధనలో ఇశ్రాయేలుకి చెప్పారు ఆయన. అంటే మీకు అర్థమయ్యే బాధ చెప్పాలంటే చూడ పిల్లల గురించి తల్లిదండ్రులు మాడుతూ ఉంటారు. నాన్న నీకోసం నాకు ఇన్ని కళలు ఉన్నారా, నువ్వు అలా చేయాలరా, ఇలా చేయాలరా, నువ్వు అలాగ అవ్వాలరా, నువ్వు ఇలా చదువుకోవాలరా, నువ్వు అంత గొప్పడు అవ్వాలరా అంటారు. చూసారా? అంటామా మనం? సేమ్ అవే మాటలు ఇశ్రాయేలుతో అన్నాడు.
కానీ విచారకరమైన విషయం ఏంటంటే వాళ్ళు అవి ఏమీ ఫాలో అవ్వలేదు. అది చాలా దయనీయమైన పరిస్థితి ఆనాడు. ఈనాడు మనం ఏమైనా గొప్పలు అంటే మనం వాళ్ళకంటే గొప్ప ముదురులు మనం. అర్థమవుతాడు మీకు నేను చెప్పేది. అందుచేత ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుని సంకల్పం అనేది మన జీవితాల్లో అసలు నెరవేరట్లేదు అసలే అనే విషయం మనకి ఇక్కడ క్లారిటీ రావాలి. దేవుని యొక్క సంకల్పం మన జీవితాల్లో జరగట్లేదు అసలే. జరగకుండానే మనం ఏం చేస్తున్నాం, చాలా జన్మదినాలు చేసేసుకుంటున్నాం, బర్త్డేస్ అయిపోతుంది మన ఆయుష్. క్రైస్తవులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక బర్త్డే ఏంటంటే మనకు వెంటనే మైండ్లో రావాల్సింది ఏంటంటే మనం సమాధికి వెళ్ళేటువంటి ఆ ప్లేస్, ఆ కాలం ఏదైతే ఉందో అది దగ్గర పడుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ అసలు బర్త్డే రోజుని మనం ఈ విషయం ఎవరు గుర్తు తెచ్చుకుంటామో అంటే క్రైస్తవులు తెచ్చుకోవాలి. మిగతా లోకం అంటే వాళ్ళు తెలియదు. కానీ మనం ఏం చేస్తాం, లోకం కంటే భయంకరంగా మనం జీవిస్తాం. సో ఆ రకంగా మనకి ఇక్కడ పరిస్థితి ఉందనే విషయాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకే ఒకసారి 10వ వచనం చదవండమ్మా. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అది అయిపోయింది. నెక్స్ట్ అది ఇక్కడ మనకు చూస్తే మరి ఆయన ఏం చేశారంట, ఆయన మనల్ని ఎలా పిలిచారంట, మనల్ని రక్షించి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ఆయన మనల్ని పిలిచారంట, మనల్ని రక్షించారు. మనం రక్షించబడ్డావా అంటే రక్షించడం అర్థం ఏంటనుకున్నారు ఇక్కడ, బాప్తిస్మం పొందటం, రక్షించబడ్డం. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి, రెండవ జన్మ, రీబోర్న్. అంటే మనకి ఎలాగైపోయిందంటే ఇవన్నీ కూడా మనకు ఆచారాలు అయిపోయినాయి. అంటే ఆల్రెడీ మనం ఆచారాలు పాటించే లోకంలో ఉన్నాం, దేశంలో ఉన్నాం, లేదా ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఆ ఆచారాల్లో ఇది కూడా ఒక ఆచారం అయిపోయింది. అంతే తప్ప నిజానికి బాప్తిసం తీసుకున్న తర్వాత మన పరిస్థితి ఏంటో మనకు అర్థం అవట్లేదు అసలు. నిజానికి వన్స్ మనం బాప్తిసం తీసుకున్నామంటే మనం దేనికోసం రెడీ అయ్యామంటే శ్రమ పడటానికి రెడీ అయ్యామని అర్థం. వన్స్ బ్యాప్టిజం తీసుకున్నామంటే మనం దేనికి రెడీ అయినట్టు, శ్రమలు అనుభవించడానికి రెడీ అయ్యాం. కానీ మనకి ఇక్కడ ఆచారం వేరే ఉంది. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మనకి ఏం వినపడతాయి మాటలు, నీకు ఏ కష్టం రాదు, నీకు అన్ని ఆశీర్వాదాలే, నీకు అన్నీ దీవులే, నువ్వేం పర్లేదు, నువ్వు వారం వచ్చి నీ అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతే చాలు. ఏమండి అప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది, ఇది భలే ఉందే, ఈ దేవుడు ఏదో భలే ఉన్నాడే, అంతే కదా మన ఫీలింగ్. అదే చాలా సుఖంగా ఉంది, ఏం పర్లేదు, వారానికి ఒక రోజు అంట, ఏం పర్లేదు, బాగుంది. ఏమండి కానీ ఇక్కడ ఏంటి, రక్షించబడ్డామంట. మనం ఎలా పిలవబడ్డామంట, పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడ్డాం. మనం ఎలా పిలువబడ్డామండి, పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడ్డాం. ఎందుకు పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడ్డామంటే మన ప్రారంభంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆదాము గారు హవ్వ గారు ప్రారంభంలో మనం చూస్తే దేవుని యొక్క పోలిక స్వరూపంలో వాళ్ళు చేయబడ్డారు అంటే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం అంటే అర్థం ఏంటి, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపం అంటే దేవుడు కూడా మనకులాగా ముప్పు గాలు ఇవి ఉంటాయనా, పోలిక స్వరూపం అంటే మనకు అలాగే అర్థమవుతుంది, పైపైన ఆలోచిస్తుంది. అది అంటే ఆయన లక్షణాలు, ఆ దైవ లక్షణాలు ముఖ్యంగా ఏంటి, పరిశుద్ధత. ఆ పరిశుద్ధతను ఏం చేశారు, వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ పరిశుద్ధతని మనం పొందాలంటే ఎలాగా, బాప్తిస్మం తీసుకుని
బాప్తిస్మం అనేటువంటి తిరిగి జన్మించే కార్యక్రమంలోకి వెళ్ళి ఏం చేయాలి? ఆదాము హవ్వమ్మ గారు పోగొట్టుకున్న పరిశుద్ధత ఏదైతే ఉందో ఆ పరిశుద్ధతను మనం తెచ్చుకోవాలి. అంటే అర్థమేంటి? పరిశుద్ధంగా జీవించాలి. అది పరిశుద్ధమైన పిలుపుతో పిలవడం అంటే ఇక్కడ. మరి బాప్తిస్మం తీసుకున్నాం మనం, అలాంటి పరిశుద్ధత ఏం తెచ్చుకున్నావా? అసలే ఉందా? బాప్తిస్మమే ఇది వాళ్ళు ఏదో డేట్ సెట్ చేస్తారు మహానుభావులు. రండి పలానా డేట్ వచ్చేయండి అంటారు. అప్పుడు ఆ రోజు మన గెటప్లు ఉంటాయి కదా, కొంతమంది వాడుతున్నారు కదా, గెటప్ వేసుకుని వెళ్ళిపోతాం. అది అయిపోయింది ఆ కార్యక్రమం. అది తీసుకున్న 1-2 రోజులు ఏదో మనం ఫీల్ అయిపోతా ఉంటాం పరిశుద్ధుల్లాగా. కొద్ది రోజులు అయ్యేసరికి అంతా మనకు తెలిసిందే. అండ్ ఇలాగా ఈ రకంగా ఉంటున్నాం మనం. అందుకే ఇక్కడ మనకి ఏమంటున్నారు, ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచారు. ఎందుకని మనం ఇంకా చదువుకున్నాం. చూడండి, ఎఫెసీయుల క్లాస్ మధ్య 1-4-6 వచ్చిన మధ్యలో ఒక విషయం చదువుకున్నాం మనం. ఆయన ఎదురు ఎలా బ్రతకాలని ఆయన కోరుకున్నారు. ఒకసారి చూడండి, ఎఫెసీయుల క్లాస్ పత్రిక చూడండి, అక్కడ 4-6 వచనాలు చూస్తే, మరి మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని. చూసారా ఎలా ఉండాలంట? దేవుడి ఎదుట మనం పరిశుద్ధులంగాను నిర్దోషులంగా ఉండాలంట. అసలు ఏమన్నా పదాలు మనకు తెలుసా? ఎప్పుడైనా చదివాం మనం? అయ్యి చదివితే వదిలేస్తాం అంతే. చదివాం ఏంటి? కానీ మరి ఆయనకి మన ఉన్న ప్లాన్ అంటే ఏంటంట? పరిశుద్ధులమును నిర్దోషులు. ఏమన్నా ఈ రెండు ఏమన్నా మనకు తెలుసా? అసలే వీటి గురించి ఎప్పుడైనా ఆలోచిస్తాం మనం? లేదా మనకి ఎవరైనా చెప్పుకోవాలి వీటి గురించి అని చెప్తారా? అవి చెప్పుకుంటే మనకి ఏమవుతుందండి, అంతేనా? సో అందుచేత ఈ రకంగా మనం పరిశుద్ధులంగా నిర్దోషులంగా బ్రతకాలనేది ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి బిగ్ డ్రీమ్. చూడండి, కొంతమంది మహానుభావులే బయట వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, నువ్వు పెద్ద డ్రీమ్ కలిగి ఉండాలి, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి నువ్వు ఎప్పుడు కూడా దానికోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలని చూసాను. అలా దేవుడికి మన ఎడల డ్రీమ్ ఉందట. దేవుడికి మన ఎడల డ్రీమ్ ఉందనే విషయం మనకి ఎప్పుడైనా తెలుసా? మనకి బోలు డ్రీమ్స్ ఉంటాయి, నెరవేరక మనం ఏదో బాధపడిపోయే నాకు ఇలాగే ఆ గోలతో చచ్చిపోవడం తప్ప చచ్చిపోయేంత వరకు. దేవుడికి మన ఎడల డ్రీమ్ అనేది ఉందనే విషయం మనకు తెలియదు. ఏమండి? తర్వాత నెక్స్ట్ చదివిన తర్వాత నెక్స్ట్ ఏంటి? 10వ వచనంలో కంటిన్యూషన్ చదువుతున్నారా? ఫాలో అవుతున్నారా? ఎవరు? అదండి. చాలు. సో ఇక్కడ మనకి క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ క్రీస్తు యేసు మన రక్షణ ప్రత్యక్షత అంటే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. ఎప్పుడు ప్రత్యక్షమయ్యారు? 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చారు కదండి, అదే ప్రత్యక్షం అవడం. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన ఏమైందట? బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి. అది దేవుని యొక్క కృప ఎవరి ద్వారా బయలుపరచబడిందట? యేసుక్రీస్తు వారి ద్వారా 2000 సంవత్సరాల క్రితం ఏమైంది? బయలుపరచబడిందా? ఎలాగా? పాపం చేయని ఆయన మనందరి పాపాల కోసం ఏమైపోయారు? ఆయన అదే ఆయన కృప. ఆయన కృప యేసుక్రీస్తు వారి ద్వారా, దేవుని యొక్క కృప యేసుక్రీస్తు వారి ద్వారా బయలుపరచబడింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ అపోస్తలు లేదా పౌలు గారు రాసినటువంటి ఈ వేదాంతంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంకల్పం ఇక్కడ మనకి అర్థం అవ్వాలి. దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆ బహుళత్వంలో ఏకత్వంగా ఆయన ప్రణాళిక లేదా సంకల్పాన్ని నెరవేరుస్తున్నారు అనే విషయం మనకు అర్థం అవ్వాలి ఇక్కడ. అందుకని ఏమంటున్నారు ఇక్కడ? మరి
క్రీస్తు యేసుని మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి ఏం చేశారు? ఆ క్రీస్తు యేసు ఏం చేశారు చెప్పండి? మరణాన్ని ఏం చేశారంటే ఆయన నిరర్ధకం చేశారు. అంటే అర్థం ఏంటి? అంటే మరణాన్ని జయించారా? యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించారా? తిరిగి లేచారు. మరణాన్ని జయించి తిరిగి లేచారు కదా. అంటే మనకి ఏమనిపిస్తే ఈ మాటలో 200 సంవత్సరాల క్రితం రాశారు, మాకు ఏం బైబిల్ లేదు, అందులో రాసింది సంవత్సరం ఏదో పండుగ ఉంటుంది, ఆ పండుగ చేస్తాం, అప్పుడు ఏదో చెప్పుకుంటాం అంతేనా. సో అందుచేత మరణాన్ని జయించి తిరిగి లేచాడు, అవునా కదా. అంచేత ఆయన ఏమయ్యారు? మనకి ఇక్కడ మనకి జీవాన్ని అనుగ్రహించారు లేదా ఆయన మనకి? అదే జీవమును అక్షయతను. అంటే జీవం అంటే అర్థం ఏంటి? ఇక్కడ జీవం అంటే అర్థం ఏంటి? ఏమంటే నిత్య జీవం. అదన్నమాట. ఇక్కడ జీవం అంటే నిత్య జీవం, ఎటర్నిటీ, నిత్య జీవాన్ని అనుగ్రహించారు. అలాగేంటి? అక్షయత. అక్షయత అంటే ఏంటి? క్షయం కానిది. ఇప్పుడు బతుకుండగా మనం క్షయమైపోతామా? అంటే భూమి మీద బ్రతుకున్న కాలంలో మనం క్షయమైపోతాం. కానీ అక్షయత ఎప్పుడు వస్తుంది? చనిపోయిన తర్వాత వస్తుంది. అదే దాని గురించి ముందేమన్నారు? నిత్య జీవమును లేదా జీవమును అక్షయతను అనుగ్రహించారంట. అది ఏ విధంగా అనుగ్రహించారు మనకి? ఆయన యొక్క సువార్త ద్వారా. ఆ సువార్త ఏంటి? వెలుగు. సువార్త ఎందుకు? ఎవరి గురించి? క్రీస్తు గురించి. అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్పడమే సువార్త. అంటే మనం ఏం మాట్లాడినా ఏం చేసినా సువార్త అనగానే అందులో మనకి మెయిన్గా ఎవరు ప్రస్తావించబడతా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు. నువ్వు యేసుక్రీస్తు వారిని కాకుండా నీ సువార్తలో నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎంత వాక్యాలతో ఏం మాట్లాడినా అది ఏమవుతుందంటే సువార్త అవుతాం. అందుచేత మరి ఆ విధంగా ప్రకటించడానికి ఇక్కడ 11వ వచనం చూడండి ఒకసారి. ఆ విధంగా ప్రకటించడానికి అది ప్రకటన చాలండి, ఒకసారి ఆగండి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పౌలు గారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ చెప్తున్నారు ఇక్కడ ఆయన. ఎలాగంట? ఆ సువార్త విషయంలో ఎలా ఉన్నారంట? ప్రకటించేవాడిగా, అంటే బోధించేవాడిగా. నెక్స్ట్ ఎలాగంట? అపోస్తలుడిగా. నెక్స్ట్ ఎలాగంట? బోధించేవాడిగా, అంటే టీచర్గా. అంటే ఒక వ్యక్తి అంటే బోధకుడుగా, ధర్మశాస్త్ర ఉపదేశకుడు. అలాగే ధర్మశాస్త్రం వీటి గురించి తెలియని అన్ని జనాంగానికి ఒక టీచర్గా. నెక్స్ట్ దేవుని చేత పంపబడినటువంటి ఒక అపోస్తలుడిగా. చూసారు ఎన్ని డిజిగ్నేషన్స్, క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సార్ పౌలు గారికి. నిజానికి పౌలు గారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఎవరికి లేవు. ఎందుకని? ఆయనకి ధర్మశాస్త్రం గురించి తెలుసు. అంటే అటు పాత నిబంధన గురించి తెలుసు, ఇటు క్రొత్త నిబంధన గురించి కూడా తెలుసు. అందుకే ఆయన ఈ మాటలు రాస్తారు. ఏమని? నేను బోధించువానిగా, అంటే అపోస్తలుడిగా, ప్రకటించువాడిగా, అపోస్తలుడిగాను బోధకుడుగాను నియమింపబడ్డారంట ఆయన. ఏమండి? ఆయన ఎలా ఎందుకే మరి ఎవరు నియమించారు ఆయన్ని? దేవుడే నియమించారు. నియమింపబడ్డానని చెప్పేసి అంత మాట మాట్లాడారంటే ఆ సాక్షాత్ ఎవరు నియమించారండి? దేవుడు. అందుకే ఆయన పరిశుద్ధాత్మ ప్రేమతో ఈ మాటలో రాస్తున్నారు. ఏమని? ప్రకటించువాడిగా, అలాగే అపోస్తలుడిగా, ఏమండి అలాగే బోధించేవాడిగా ఆయన నియమింపబడ్డారని చెప్పేసి ఆయన ఇక్కడ తెలియజేస్తారు. కాబట్టి సో అదే అనమాట ఈ వారానికి సంబంధించిన విషయాలు. అండ్ నెక్స్ట్ విషయాలు మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుంటాం.